పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పన్నీరు, ఆనియన్, బీన్స్, క్యారెట్, చిల్లీస్, కొత్తిమీర. పెద్ద సైజు 1 కప్ రైస్. ఫ్రై చేయడానికి కప్పు పన్నీర్, చిల్లీ పౌడర్, లైట్గా తీసుకోవాలి సాల్ట్, టీ స్పూన్ కార్న్ఫ్లవర్. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై వేసుకోవాలి. ఇలా అవ్వగానే తీసేసేయాలి. ఎక్కువసేపు చేస్తే గట్టిగా అవుతుంది కాబట్టి మెత్తగా ఉండాలంటే కొంచెం డీప్ ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్పూన్ ఆన్ చేయాలి. మంచి ఫ్లేవర్ రావాలంటే ఫస్ట్ ఆయిల్లో దాచిన చెక్క కొంచెం వేసి చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీ ఫ్రై కాగానే ఆనియన్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సోయా సాస్, కొంచెం చిల్లీ పౌడర్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్, ఇలాగ ఫ్రై చేసి పెట్టుకున్నాక పన్నీర్ ముక్కలు కొత్తిమీర, ఇలా రైస్ వేయాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. రైస్ మాత్రం పొడి పొడిగా ఉండాలి. చూసారు కదా, పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్ 10 మినిట్స్లో రెడీ అయింది.